ఏంటి అంటే కొమ్మినేని అరెస్ట్ పై సుప్రీంకోర్టు కామెంట్స్ ని ఎలా చూడొచ్చుంటారు? కొమ్మినేని అరెస్ట్ విషయంలో పోలీసులు కొంత అత్యుత్సాహం చూపించారనుకోవచ్చా? ఎస్, అంటే ఇప్పుడు ఆ రోజు అరెస్ట్ జరిగిన రోజే మనం చెప్పాం. ఏంటంటే అక్కడ వచ్చిన అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు, ఆయన చేసిన వ్యాఖ్యలు లైవ్ లో చేసినవి. ఇప్పుడు లైవ్ లో కాకుండా ఒకవేళ రికార్డెడ్ ప్రోగ్రామ్ లో గనక చేసి దాన్ని పబ్లిష్ చేసి ఉంటే అప్పుడు కేసు ఆ ఛానల్ కు సంబంధించిన చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో, ఎడిటర్ ఎవరైతే ఉంటారో, పేపర్లో పబ్లిష్ అయితే ఎడిటరు, ఛానల్లో పబ్లిష్ అయితే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు, ఆ ఎడిటర్ కు రెస్పాన్సిబిలిటీ వర్తిస్తుంది. కానీ లైవ్ లో కామెంట్ చేసినప్పుడు దాన్ని నియంత్రించేందుకు అవకాశం ఉండదు. అదే రోజు మనం చర్చించుకున్నాం. కృష్ణరాజుది తప్పే, ముమ్మాటికి తప్పే. అమరావతిని ప్రాస్టిట్యూట్ క్యాపిటల్ అనడం, ఆ కామెంట్ చేయడం తప్పు. కానీ లైవ్ లో ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మోడరేటర్ గా ఉన్నారో, దాన్ని నియంత్రించడం అనేది సాధ్యం కాదు. అదే అభిప్రాయాన్ని మనం వ్యక్తపరిచాం. ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టే డిస్కషన్ లో గెస్ట్ మాట్లాడి గెస్ట్ సడన్ గా చేసిన కామెంట్స్ కి ఆబ్వియస్లీ జర్నలిస్ట్ అనేది కారణం కాదని బయట కూడా అదే చర్చ జరుగుతుంది మనం అనుకున్నట్టు. ఎస్, సో అదే ఇవాళ సుప్రీంకోర్టు మరొకసారి తన సందర్భంగా చెప్పింది. ఆయన గెస్ట్ చేసిన దానికి వై అరెస్ట్ టీవీ యాంకర్ ఫర్ గెస్ట్ స్టేట్మెంట్ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డారు. నేను మినిట్ ఏం జరిగిందో చెప్తాను. సుప్రీంకోర్టులో ఇవాళ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ముందు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ దవే కొమ్మినేని శ్రీనివాసరావు తరపున వాదించారు. వాదించినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇది ఒకటి రాష్ట్ర ప్రభుత్వాన్ని బెంచ్ ప్రశ్నించింది. ఏంటంటే, హౌ ద పిటిషనర్ కుడ్ బి అరెస్టెడ్ ఫర్ ద స్టేట్మెంట్స్ మేడ్ బై సమ్వన్ ఎల్స్. అంటే ఈ పిటిషనర్ ఎవరు? కొమ్మినేని శ్రీనివాసరావును ఈ కేసులో ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఆయన కాదు కదా ఆ వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు చేసింది కృష్ణరాజు కదా. సమ్వన్ ఎల్స్ ఈజ్ మేకింగ్ ద స్టేట్మెంట్, హౌ కెన్ దిస్ బి? ఎవరో వ్యాఖ్యలు చేస్తే దానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి జస్టిస్ మన్మోహన్, ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ మన్మోహన్ సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గిని అడిగారు. ముకుల్ రోహత్గి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పోలీసులని డిఫెండ్ చేస్తూ వాదించారు. ఆయనతో పాటు సిద్ధార్థ్ లూత్రా ఇద్దరిని కూడా ఎంగేజ్ చేశారు. అప్పుడు ఆయన ఏమంటారంటే, హీ వాజ్ గోడింగ్ అండ్ అబెటింగ్ ద మ్యాన్ హూ వాజ్ మేకింగ్ దట్ స్టేట్మెంట్. అంటే అబెటింగ్ అంటే ప్రేరేపిస్తున్నాడు ఆ స్టేట్మెంట్ చేసేలా, కృష్ణరాజు ఆ స్టేట్మెంట్ చేసేలా కొమ్మినేని శ్రీనివాసరావు ప్రేరేపించాడు. అండ్ హీ వాజ్ లాఫింగ్, అంటే అతను నవ్వుతున్నాడు ఆ స్టేట్మెంట్ చేసినప్పుడు అన్నప్పుడు దాని గురించి జడ్జెస్ ఏం కామెంట్ చేశారంటే, వెన్ సమ్వన్ మేక్స్ అన్ అవుట్రేజెస్ స్టేట్మెంట్, అంటే వింతకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు వీ లాఫ్ ఇట్ ఆఫ్. దే కెనాట్ బి టర్మ్డ్ కో కన్స్పిరేటర్స్. అంటే మేము కూడా నవ్వుతాం కదా, సుప్రీంకోర్టులో ఏమైనా కామెంట్ చేసినప్పుడు మేము కూడా నవ్వుతాం. నవ్వినప్పుడు అంత మాత్రాన కో కన్స్పిరేటర్ అంటే సహ కుట్రదారుడుగా దాన్ని భావించొద్దు అని చెప్పారు. సో దిస్ ఈజ్ నాట్ ఎ కేస్ ఆఫ్ సంబడి బీయింగ్ ఏ స్టాండ్ బై, హీఈస్ నాట్ ఎ బై స్టాండర్, హీఈస్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ఛానల్ అని ముకుల్ రోహత్గి అని చెప్పారు. సో బట్ హీఈస్ నాట్ సెయింగ్ దస్, అంటే ప్రాస్టిట్యూట్ క్యాపిటల్ అని కొమ్మినేని శ్రీనివాసరావు అన్నప్పుడు ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారని జస్టిస్ మిశ్రా దాన్ని పాయింట్అవుట్ చేస్తూ చేసినప్పుడు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేశాడు. అదేంటంటే చాలా సీరియస్ కామెంట్స్, క్యాపిటల్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ అని కామెంట్ చేయడం, అండ్ ఇది కేవలం డిఫమేటరీ కాకుండా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రైడ్ కూడా వస్తుంది అంటూ వాళ్ళు కామెంట్ చేసిన పరిస్థితి. సో ఈ అన్ని ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత బెంచ్ ఏం కామెంట్ చేసిందంటే, ఆర్డర్ రిలీజ్ చేసింది. ఆర్డర్ చేస్తూ, ద పిటిషనర్ ఈజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్, కొమ్మినేని శ్రీనివాసరావు చాలా సీనియర్ జర్నలిస్టు అండ్ ఏజ్డ్ 70 years, ఆయన వయసు 70 సంవత్సరాలు. ఈజ్ ఎ టీవీ యాంకర్ షోయింగ్ లైవ్ విత్ కేఎస్ఆర్ ఆన్ ది సాక్షి టీవీ. సాక్షి టీవీలో ఆయన లైవ్ విత్ కేఎస్ఆర్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. హీఈస్ ఛాలెంజింగ్ హీజ్ అరెస్ట్ అండ్ రిమాండ్, అరెస్టును రిమాండ్ ఛాలెంజ్ చేశారు. హీఈస్ ఆర్గ్యూడ్ దట్ పిటిషనర్ వాజ్ హోస్టింగ్ ద టీవీ షో ఆన్ 6th June. One of the panelists made an allegedly defamatory statement and the petitioner did not object it, rather was seen laughing. It is argued that petitioner is nowhere concerned with the statement made by the participant. అంటే పిటిషనర్ కు ఆ చేసిన వ్యాఖ్యకు ఏ సంబంధం లేదని ఆయన ఆర్గ్యూ చేశాడు. సో మిస్టర్ రోహిత్గి, అంటే ఏపీ ప్రభుత్వం తరపున వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ వినిపించారు.
ఈ క్రైమ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని ఈయన ప్రోత్సహించారు కొమ్మినేని శ్రీనివాసరావు అంటూ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. అయితే కన్సిడరింగ్ దట్ ద పిటిషనర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ సచ్ స్టేట్మెంట్, అంటే పిటిషనర్ ఎటువంటి వ్యాఖ్య చేయనప్పుడు అండ్ ఈస్ జర్నలిస్టిక్ పార్టిసిపెంట్ ఇన్ ఎ లైవ్ టీవీ షో డిజర్వ్స్ టు బి ప్రొటెక్టెడ్. లైవ్ టీవీ షోలో ఉన్నప్పుడు ఆయన జర్నలిస్ట్ కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ ద ప్రాసెస్ వీ డైరెక్ట్ దట్ ద పిటిషనర్ షెల్ బి రిలీజ్డ్ ఇన్ రిలేషన్ టు ది ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ లో పిటిషనర్లు రిలీజ్ చేయాలి సబ్జెక్ట్ టు ద కండిషన్ టు బి ఇంపోజ్డ్ బై ట్రయల్ కోర్ట్. అంటే ఈ కేసులో ట్రయల్ కోర్టు ఏమైతే కండిషన్స్ పెడుతుందో కండిషన్స్ ట్రయల్ కోర్టు పెట్టని, కానీ ఇమీడియట్ గా ఆయన్ని రిలీజ్ చేయాలని మేము ఆర్డర్ చేస్తున్నాం. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షెల్ నాట్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎనీ డిఫమేటరీ స్టేట్మెంట్ either by himself or by allowing others to make statements in his presence in the show which the petitioner is anchoring or hosting. అంటే ఫ్యూచర్ లో ఇటువంటి డిఫమేటరీ స్టేట్మెంట్స్ రాకుండా ఆయన జాగ్రత్త తీసుకోవాలి, ఆయన కానీ లేకపోతే ఆయన షోలో వేరే వాళ్ళు కానీ ఆ విధంగా చేయకుండా చూసుకోవాలని చెప్పింది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది జర్నలిస్టులకు యాంకర్స్ అందరికి కూడా, మనకు కూడా. ఇప్పుడు మన లైవ్ షోలో ఎవరో వచ్చి ఏదో కామెంట్ చేస్తారు, దానికి మనం అరెస్ట్ చేస్తా అంటే ఇట్లా తప్పు కదా. అంటే ఏంటి ఇప్పుడు ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి జరగవచ్చు, రేపు వేరే వాళ్ళకి జరగవచ్చు. నేను అందుకనే చెప్పాను కృష్ణరాజుది తప్పు, కొమ్మినేని శ్రీనివాసరావు గారిది తప్పు కాదు. ఆ రోజు అరెస్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెక్ట్ కాదు, అరెస్ట్ చేసేంత నేరం చేయలేదు. అదే విషయం చెప్పాను, అదే విషయాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పింది. ఇది యాంకర్స్ అందరికి కూడా వర్తిస్తుంది. అయితే లైవ్ డిబేట్ లో కాకుండా మీరు రికార్డెడ్ బూతులు, మొన్న రేవంత్ రెడ్డిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టిందని అప్లోడ్ చేశారు, అప్పుడు మన ఎడిటోరియల్ జ్యూరిడిక్షన్ అనేది వర్తిస్తుంది. అప్పుడు ఎడిటర్ రెస్పాన్సిబిలిటీ, అప్పుడు కింది స్థాయిలో వాళ్ళు కూడా చూసి దాన్ని అప్లోడ్ చేయాలి. దానిలో ఏమైనా పర్సనల్ గా బూతులు ఉన్నాయా అటువంటి అయితే ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. లైవ్ టీవీ షోలో మనం అతను కామెంట్ చేసినంత మాత్రాన అది యాంకర్ కు వర్తించదన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక చరిత్రాత్మక జడ్జిమెంట్. ఫ్యూచర్ లో కూడా ఇటువంటి కేసెస్ చాలా వస్తాయి. ఇక టీవీ ఎక్కువ అవుతుంది, సోషల్ మీడియా ఎక్కువ అవుతుంది కాబట్టి వచ్చే అవకాశం. అంటే కొమ్మినేని అరెస్ట్ తో జర్నలిస్టులకు పోలీసులు ఏదైనా హెచ్చరిక పంపాలనుకుంటున్నారు? ఆబ్వియస్లీ అక్కడ ఒక వార్ నడుస్తుంది రెండు వాళ్ళ మధ్య, రెండు మీడియా హౌస్ పార్టీలు రెండు విడిపోయినాయి కదా పూర్తిగా. పార్టీల వారీగా మీడియా విడిపోయింది కదా, న్యూట్రల్ మీడియా ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. సో అటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది. మనతో